అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని సదా దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. మరి చాలా ఈజీగా ఇంట్లో పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలి, అంతే టేస్ట్‌గా అయితే ఎలా ఉంటుంది ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా వచ్చేసి పన్నీర్ ముక్కలను అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. వీటిని కొంచెం ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొంచెం ఉప్పు, కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. ముక్కలకి కూడా ఉప్పు, కారం బాగా తగిలితే రోస్ట్గా మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఆ ముక్కలకి పడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఒక కళాయి తీసుకొని కళాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలంటే అంతే వేసుకోవచ్చు. అదే కర్రీకి కూడా వాడుకోవచ్చు. సో ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పన్నీర్ ముక్కలన్నీ కూడా వేసి కొంచెం అంతా మరీ రోస్ట్గా కాకుండా కొంచెం నార్మల్గా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. నేనైతే చాలా లేట్గా ఒక్కదాని వెనకాతలు ఒకటి వేస్తున్నాను. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర వేస్తే అతుక్కొని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనం కలిపేటప్పుడు. సో అందువల్ల ఈ విధంగా చూసుకొని వేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఒకసారి అటు ఇటు బాగా కలుపుకోవాలి. మరీ బాగా రోస్ట్ అయినా కూడా గట్టి అయిపోతుంది. సో నార్మల్గా రోస్ట్ అయితే సరిపోతుంది. మొత్తానికైతే ఇవి రోస్ట్గా దగ్గరికి అయిపోయాయి అన్నమాట. వీటిని ఒక కప్లో తీసుకొని సైడ్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే నేను రోస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇందాక చెప్పాను కదా, అదే ఆయిల్లోని ఆనియన్స్ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో మొత్తానికైతే బాగా వేగిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను మసాలా దినుసుల్ని అల్లం వెల్లుల్లితో కలిపి మసాలా ఆడించుకున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. సో ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. మెయిన్ ఇదేనండి. చాలామంది ఏంటంటే టెన్షనో గాబరావో తెలీదు, నార్మల్గా వెల్లుల్లి పేస్ట్ వేసి కానీ మసాలా వేసి కొంచెం సేపు వేస్తే, కానీ చాలా కొంచెం మనకి బాగా కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే ఆ పచ్చి వాసన అంతా పోయి మంచి మసాలా వాసన అయితే పడుతుందనమాట. సో ఈ విధంగా మొత్తం కూడా చూస్తున్నారు కదా, దగ్గరికి అయితే అయిపోయి మొత్తం పచ్చి వాసన పోయింది. ఇప్పుడు వచ్చేసి దాంట్లోనే టమాటా ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. సో టమాటా ముక్కలు బాగా స్మాష్ అయినంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకోవడానికైతే మూత పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ వరకు వదిలేసుకోవాలి. చూస్తున్నారు కదండి, టమాటా కూడా బాగా దగ్గరగా మగ్గిపోయాయి. అడుగు కూడా పట్టడం స్టార్ట్ అయింది. సో అంటే మొత్తానికైతే దగ్గరగా మగ్గిపోయింది, బాగా స్మాష్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదండి, ఇప్పుడు వచ్చేసి దాంట్లో చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి.
కర్రీ బాగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి పన్నీర్ ముక్కలు అయితే వాటిలో వేసుకోవాలి. పన్నీర్ ముక్కలకి కర్రీ బాగా పట్టేంత వరకు, ఆ గిరేవంతా పట్టేంత వరకు కొంచెం కలుపుకోవాలి. ఒక్క 2-3 మినిట్స్ వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా దగ్గరగా కలుపుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ వరకు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. సో మొత్తానికైతే ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. చూస్తున్నారు కదండి, మసాలా పన్నీర్ కర్రీ చాలా ఈజీగా అంతే టేస్ట్గా ఎలా చేశానో ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. సో ఇకపోతే తినడమే ఆలస్యం. సో టేస్ట్ అయితే నిజంగా చాలా 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 బాగుంది. చూస్తున్నారు కదండి, నేనైతే సర్వింగ్ బౌల్లో నుంచి చాలా వేడిగా ఉంది. అయినా సరే ఆత్రం ఆపుకోలేక వెంటనే పన్నీర్ అయితే నోట్లో పెట్టేసుకున్నాను. సో మీకు కూడా పెట్టేస్తున్నాను. సో టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. సో రైస్ కానీ అలాగే రోటీ కానీ నిజంగా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. సో చూసారు కదండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.